ట్రంప్ దెబ్బ మనపై మళ్ళీ పడుతూనే ఉంది. యుద్ధం ఎఫెక్ట్ తో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఈ ఎఫెక్ట్ తో హోటళ్ల వాళ్ళు రేట్లు పెంచితే సామాన్యుడి జేబుకి చిల్లు పడటం ఖాయం. మళ్ళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంచారు. సిలిండర్ పై 195 రూపాయలు పెంచాయి కంపెనీలు. 3 వారాల్లో రెండోసారి పెరిగింది కమర్షియల్ ఎల్పీజీ ధర. మార్చి 7న 115 రూపాయలు పెంచాయి కంపెనీలు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ పై 195 రూపాయలు పెంచారు. హైదరాబాద్ లో 215 రూపాయల వరకు ధర పెరగనుంది. హైదరాబాద్ లో 2321 రూపాయలకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా వార్ సంక్షోభంతో గత నెలలో డొమెస్టిక్ సిలిండర్ 60 రూపాయలు పెంచిన కంపెనీలు ఇప్పుడు కేవలం కమర్షియల్ సిలిండర్ ధరనే పెంచాయి. దీంతో గృహ వినియోగదారులకు ఊరట దక్కినట్లయింది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, లాస్ట్ టైం 115 రూపాయలే, కానీ ఇప్పుడు మాత్రం భారీగా పెంచారనే చెప్పొచ్చు. 195 రూపాయలు, ఆల్మోస్ట్ 200 రూపీస్ పెరిగింది. సో హోటల్స్ వాళ్ళు కానీ హోటల్ రెస్టారెంట్లు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? అండ్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీదే పెరిగింది, సో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ మీద పెరగలేదు కాబట్టి కొంచెం ఊరటే అని చెప్పొచ్చా సామాన్యుడికి? తప్పకుండా కొంతవరకు సామాన్య ప్రజలకి కొంత ఊరటనిచ్చేదే. కాకపోతే కమర్షియల్ సిలిండర్ యూజ్ చేసేటువంటి రెస్టారెంట్లు కావచ్చు, హోటళ్ల వాళ్ళకి ఇది పెద్ద దెబ్బని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో దాంతో పాటుగా వాళ్ళ మెనూను తగ్గించడం కావచ్చు, వివిధ ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుకుతున్నటువంటి సమయంలోనే మరొకసారి ఈ ఎల్పిజి ధరను, కమర్షియల్ సిలిండర్ ధరను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా 200 రూపాయల వరకు కూడా ఈ అదనపు భారాన్ని వేసినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఢిల్లీలో 195 రూపాయలు అయితే, కోల్కతాలో 218, ముంబైలో 196 రూపాయలు, చెన్నైలో దాదాపుగా 200 రూపాయల వరకు, అంటే హైదరాబాద్ లో, తెలంగాణలో 214 రూపాయల వరకు కూడా ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరిగాయి. దీంతో పెరిగిన ధరలతో దాదాపుగా 2000కు పైగానే 2300 చేంజ్ ఈ కమర్షియల్ సిలిండర్ ధర పలుకుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ లో కూడా కొంతమంది కొనేవాళ్ళు కూడా బ్లాక్ లో దాదాపుగా 6000, 7000 పెట్టి కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో మరోసారి బ్లాక్ మార్కెట్ లో కూడా కాస్ట్ పెరిగే అవకాశం ఉందనేది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో దీనిపైన కొంత సీరియస్ గా కేంద్రం మా గురించి కూడా ఆలోచించాలి అనేది కమర్షియల్ సిలిండర్ యూజ్ చేసేటువంటి కస్టమర్స్ కావచ్చు, రెస్టారెంట్లు, హోటల్ వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.